మార్చి 16 ఎలక్షన్ డ్యూటీకి బళ్ళు పెట్టాము మేము. ఎన్ని బళ్ళు పెట్టింది మొత్తం వచ్చేసి 33 చట్టం బస్సులు పెట్టాము. దాంట్లో 16 బళ్ళు తీసేసి ప్లెయిన్స్ గౌడ్కి పెట్టాము. దాని తాలూకు డబ్బులు ఏప్రిల్ 17 దాకా మాకు 16 దాకా డబ్బులు బండికి 2000 లెక్కన 10 లక్షలు బిల్లు పెట్టాడు మా ప్రెసిడెంట్ సారు. ఆ బిల్లు ఇవ్వమంటే సబ్ కలెక్టర్ గారు ఇవ్వట్లేదు. 2 లక్షలు ఇచ్చేసి మిగతా ఏమి తర్వాత ఇస్తామో రేపు ఇస్తామో ఇసుకిస్తున్నారు. మాకు జరగడం కష్టంగా ఉంది. మా బళ్ళకి ఈఎంఐలు ఉన్నాయి. పిల్లలు జరగడం కష్టంగా ఉంది. దాని మీద బతికేవాళ్ళం. బండికి 70,000 రూపాయలు రావాలా. 17 బళ్ళు. దాని లెక్కన అమౌంట్ ఇవ్వమంటే మేడం గారు ఇవ్వట్లా. 2 లక్షలు 3 లక్షలు ఇచ్చి ఏదో కంటిన్యూ చేస్తున్నారు. మాకు జరగడం కష్టంగా ఉంది. మా దయచేసి డబ్బులు ఇస్తే ఈరోజు మేము డ్యూటీలు అమలు అవుతాం. లేదంటే బళ్ళు ఎక్కడే ఆపేస్తాం. మన ఈఎంఐలు బళ్ళు రోడ్డు మీద ఆపేస్తారు ఫైనాన్స్ వాళ్ళు వచ్చి. ఇంట్లో చీట్లు ఉన్నాయి, దాఖలాలు ఉన్నాయి, ఇంట్లో పిల్లకాయల ఫీజులు ఉన్నాయి. దాని మీద బతికేవాళ్ళం అండి. ఈఎంఐలు కట్టుకోవాలా, పనులు ఉన్నాయి, ఇంజనాలు మార్చుకోవాలా, మళ్ళీ ఇంజనాలు ఇట్లా నాకు డబ్బులు ఇస్తేనే బళ్ళు కదులుతాయి మధ్యాహ్నం నుంచి. అందుకు డ్రైవర్లు మొత్తం ఓనర్ల మొత్తం కలుసుకొని బళ్ళు ఆపేస్తున్నాం. ఎలక్షన్ డ్యూటీ బళ్ళు, ఎఫ్ఎస్సీ టీం బళ్ళు 9 బళ్ళు, విఎస్టీ బళ్ళు 3 బళ్ళు, ఎంసీసీ టీం 3 బళ్ళు, మొత్తం 17 బళ్ళు ఆపేస్తున్నాం. ఇంకొకటి ఏంటంటే ఇంతవరకు ఒక బిల్ అన్న ఇచ్చారా? ఒక బిల్ రాలా. మొన్న సోమవారం 2 లక్షలు బిల్లు ఇచ్చారండి. ఏంటంటే ఆ బిల్లు మాకు సరిపోదు. ఉదయం షిఫ్ట్ పోయిన బళ్ళు కూడా మేము వాళ్ళకి ఫోన్ చేసి మీ సార్ వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా నేరుగా ఆర్డీఓ ఆఫీస్కి తీసుకురమని చెప్పాము. 3 బళ్ళే. కానీ మేము చెప్పేది ఏంటంటే సార్ని కూడా మేము రిక్వెస్ట్ చేసాం. మేడం గారికి కూడా వెళ్ళి మేము చెప్పామమ్మా మాకు జరగట్లేదమ్మా అని చెప్పి 10 రోజుల నుంచి చెప్పుకుంటూ వస్తున్నాము. వాళ్ళు ఇదిగా అంటున్నారు అదిగా అంటున్నారు, ఇక మాకు జరగట్లేదు, అందుకని ఆపేసాము. ఇప్పుడు కూడా చెప్తున్నాం అమ్మా, ఇప్పుడు కూడా చెప్తున్నాం, మా డ్రైవర్ల బాధ, మా ఓనర్ల బాధ మమ్మల్ని ఆలోచన చేసుకొని మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని మేము రోడ్ల మీద తిరిగే వాళ్ళమమ్మా ఇన్స్పెక్టర్ సార్కి మేము వినవించుకుంటున్నాము. ఇంకేనా అవుతాము.